హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ని అయితే మనం ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదండి. ఉడకబెట్టుకున్న తర్వాత పెంకుని అయితే తీసుకుంటూ ఉంటాము. పెంకుని ఈజీగా సింపుల్గా ఎలా తీసుకోవాలనేది ఈ యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఎగ్స్ని మనం చేతితో అయితే తీస్తున్నప్పుడు కొన్ని పెంకులు అయితే అలానే ఉండిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడకుండా సింపుల్గా ఈజీగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. ఇలా గ్లాసులు అయితే ఇలా ఎగ్ని అయితే వేసేసుకొని ఇలా గట్టిగా రఫ్ చేసి ఇలా ఊపినట్టయితే పెంక్ అనేది చక్కగా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడకుండా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అద్భుతంగా పనిచేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అంటే కుకింగ్ సోడా అంటారు. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అయితే మనం గోరువెచ్చని వాటర్ ఇందులో పోసుకోవాలి. ఇలా గోరువెచ్చని వాటర్ పోసుకున్న తర్వాత మనం రోజు యూజ్ చేసుకునే టూత్ బ్రష్లు అయితే ఉంటాయి కదండి. ఆ టూత్ బ్రష్లు మనం రోజు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. 1 మంత్కి ఒకసారి అయినా ఇలా చేసుకుంటే చక్కగా మనకి బ్రష్లు అనేది వీటికి ఉన్నటువంటి డస్ట్ కానీ మనకు తెలియకుండానే క్రిములు అయితే ఏర్పడుతూ ఉంటాయి కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. మనం రోజు యూజ్ చేసుకునే టూత్ బ్రష్లు అయితే ఉంటాయి కదండి. వాటిని ఇలా పెట్టేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే పోసుకొని ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మంచి వాటర్తో మనం క్లీన్ చేసుకొని యూజ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఎటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ తొలగిపోతుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా 5 మినిట్స్ ఆగి తీసిన తర్వాత చూడండి మనకి ఈ బ్రష్ అయితే ఎంత షార్ప్గా ఉందో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 3. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఫుడ్ ఐటమ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4. బియ్యం కడిగిన వాటర్ అయితే పారబోస్తూ ఉంటాం కదండి. అలా పారబోయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు అండి. హెయిర్స్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా ఒక బౌల్లోకి ఇలా బియ్యం కడిగిన వాటర్ తీసుకొని మనం హెయిర్స్కి అయితే మనం ఏ షాంపూని అయితే అప్లై చేస్తామో ఆ షాంపూ అయితే కొద్దిగా ఇలా వేసేసుకొని బురుజు వచ్చిందాకా ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మనం తలస్నానం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి హెయిర్స్ కూడా మంచి గట్టిగా దృఢంగా చిట్లిపోకుండా పొట్లిపోకుండా మనం అలానే జుండు సమస్య కూడా ఉండదండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా బియ్యం కడిగిన వాటర్లో అయితే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మల్లెపువ్వులు కానీ అలానే కనకంబరాలు కానీ ఇలా మాల కట్టుకున్న తర్వాత అలానే పెట్టేయకుండా ఏదైనా ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకునే ముందు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత మనం ఇలా ఈ ముక్కలను అయితే వేసుకున్న తర్వాత పూలు పెట్టుకుంటే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పూలు ఓడిలిపోకుండా అలానే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగా స్టిక్కర్ ప్యాకెట్స్ని ఒక 5 మినిట్స్ పెట్టేసి తర్వాత తీసుకున్నాం అనుకోండి. స్టిక్కర్స్ అయితే మంచిగా చక్కగా మనం ఫేస్కి పెట్టుకునేటప్పుడు
రాలిపోకుండా ఎక్కువసేపు అలానే ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగ స్టిక్కర్స్ అయితే పెట్టేసుకొని తర్వాత మనం ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఆ స్టిక్కర్ అనేది గట్టిగా ఆ గమ్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగగుండ్లు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, సరుకుల్లో శనగలు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో అలానే స్టోర్ చేసేసుకోకుండా ఇలాగా ఒక కళాయిలో పోసుకొని పొయ్యి వెలిగించుకొని ఇలా దోరగా వేయించుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఇలా జీడిపప్పులను అయితే మనం డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా లవంగాలను అడుగున ఒక 2 వేసుకొని పైన కూడా ఇలా 2 వేసేసుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రూట్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు అవి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఫ్రూట్స్ శుభ్రంగా వాటర్లో కడిగిన తర్వాత ఏదైనా ఒక బౌల్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా పెట్టుకునే ముందు న్యూస్ పేపర్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అడుగున వేసేసి తర్వాత ఫ్రూట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో ఇలాగ మనం న్యూస్ పేపర్ కట్ చేసుకొని అడుగున ఇలా పెట్టేసుకొని తర్వాత ఫ్రూట్స్ పెట్టుకుంటే డ్యామేజ్ అవ్వకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై. టిప్ నెంబర్ 10, కందిపప్పు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కందిపప్పు పాడవకుండా ఉండాలి అంటే బిర్యానీలో వేసుకునే ఆకు అయితే ఉంటుంది కదండి, బిర్యానీలో వేసుకునే ఆకును 2 తీసుకొని ఇలాగా కందిపప్పులో వేసేసుకొని ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి, పురుగు త్వరగా పట్టకుండా ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది. సో టిప్ నెంబర్ 12, ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్ టిప్ అండి. మీకు ఆ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. కుంకుమ అయితే మనం పెద్దవాళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదండి, కుంకుమ ఒక్కొక్కసారి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ పెట్టుకుంటూ ఉంటాము. ఇలా కుంకుమ పెట్టుకున్నప్పుడు చెమటకి అది కారిపోయి పోతుంది కదండి, అలా పోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కుంకుమ పెట్టుకునే ముందు కొంచెం వ్యాజిలిన్ అక్కడ అప్లై చేసేసి ఇలాగ కుంకుమ అయితే పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కుంకుమ పోకుండా ఎక్కువసేపు అలానే ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా మనం కుంకుమ పెట్టుకునే ముందు వ్యాజిలిన్ ఇలా అప్లై చేసుకొని కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, కుంకుమ త్వరగా పోకుండా ఎక్కువసేపు ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 13, గ్యాస్ బర్నర్లు అయితే ఒక్కోసారి హోల్స్ అనేది బ్లాక్ అయిపోయి మంట సరిగా రాదు కదండి, మంట గ్యాస్ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా గ్యాస్ ఎక్కువసేపు రావాలి, అలానే గ్యాస్ బర్నర్లు కూడా బ్లాక్గా ఉన్నటువంటివి చక్కగా మనకి మంచి షైనింగ్ రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా నిమ్మ తొక్క అయితే ఉంటుంది కదండి, మనం రసం పిండుకున్న తర్వాత నిమ్మ తొక్కను తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బర్నర్ అయితే మెరిసిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత పెట్టుకుంటే హోల్స్ అనేది కూడా బ్లాక్ అయిపోయి చక్కగా మంట అయితే వస్తుందండి, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరో యొక్క యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.